ఈరోజు జియో నెంబర్ 49 తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా 369 గ్రామాలను ఖాళీ చేయించడం కోసం కొమరం భీం జిల్లా కొమరం భీం టైగర్ ప్రాజెక్ట్ పేరుతో ఒక కొత్త జీవో దుర్మార్గమైన జీవో తీసుకొచ్చింది. ఆ జీవోకి వ్యతిరేకంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంపూర్ణంగా బంద్ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం దిగివచ్చి జీవో నెంబర్ 49 ని అభయాన్స్ లో పెడుతున్నట్టుగా ప్రకటించింది. ఇది మంచి పరిణామమే, కానీ అభయాన్స్ లో పెట్టడం అనేది పూర్తి పరిష్కారం కాదు. దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలి. అది ఆదివాసీల మెడ మీద వేలాడుతున్న కత్తి వంటిది. ఖచ్చితంగా అది కొమరం భీం జిల్లాకి పరిమితం కాదు. భవిష్యత్తులో అది నల్లమల అడవులకు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదంగా పరిగణించే అవకాశం ఉంది. కావున దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క మెడలు వంచే పోరాటాన్ని ఆదివాసీలు, గిరిజనేతర ప్రజలందరూ కూడా చేపడతారని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీని ఇచ్చినటువంటి జీవో 49 ఈ రోజు అదే రాష్ట్ర ప్రభుత్వం అమలు కాకుండా అబేయన్స్ లో పెట్టడం అనేటువంటి జరిగింది. ఇది ప్రజా ఉద్యమానికి ఇచ్చినటువంటి స్పందనగా ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తా ఉంది, దీన్ని ఆహ్వానిస్తా ఉంది. అయితే ఈ జీవో ఎప్పుడు అమలు జరిగినా అది కేవలం కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లకు మాత్రమే, అక్కడ ఉండేటువంటి 339 గ్రామాలకు మాత్రమే నష్టం చేసేది కాదు. ఇది మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా, కవ్వాల అభయారణ్యాన్నంతా అతలాకుతలం చేసేటువంటి జీవో. అందువలన తాత్కాలికంగా ప్రజా ఉద్యమానికి గౌరవిస్తూ ప్రభుత్వం వెనక్కి తగ్గడం, అబేయన్స్ లో పెట్టడం మంచిదే అయినా దాన్ని రద్దు చేయడం అనేటువంటిది కీలకమైంది. అట్లాంటి రద్దు జరిగేదాకా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి దానికి ఆదివాసీ గిరిజన సంఘం తన యొక్క ప్రచారాన్ని దాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.